శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వడ్డే ఓబన్న 218వ జయంతి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ చంద్రపాల్, సంబంధిత వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ శ్రీనివాస్ అధికారులు, వడ్డేర సంఘం నాయకులతో కలిపి కలెక్టర్ వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన చరిత్రను స్మరించుకున్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని తెలిపారు. 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటునే ప్రథమ స్వాతంత్ర యుద్ధం అంటారని, కానీ అంతకుముందే 1846లో తెలుగునాట ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలపడం కోసం విరోచితంగా పోరాడారని వడ్డే ఓబన్న, ఆనాటి రేనాటి వీరుడు వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బ్రదర్ కొంచెం అడుగుతాను, మీరు కొంచెం మాట్లాడండి సార్ కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వడ్డే ఓబన్న గారి జయంతిని మనం అధికారికంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికారిక పండుగగా మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈరోజు కూడా జయంతి మన కలెక్టరేట్లో, మెదక్ కలెక్టరేట్లో మనం ఈరోజు చేసుకున్నాం. సో ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సో అన్ని వెనుకబడిన తరగతులకు, అదేవిధంగా అత్యంత వెనుకబడిన తరగతుల అందరికీ కూడా సో వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అనేది సో వాళ్ళందరికీ ముందు వరుసలో వాళ్ళకి అందించాలని ఒక మంచి ఉద్దేశంతో మీ అందరికీ కూడా తెలుసు. రీసెంట్గానే మనం ఒక సర్వే కూడా చేయడం జరిగింది. సో ఆ సర్వేలో ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎట్లా ఉంది, సో పొలిటికల్గా వాళ్ళు ఎట్లా ఉన్నారనేసి అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా సర్వేలో కలెక్ట్ చేయడం జరిగింది. సో దాని ద్వారా కూడా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా సో అత్యంత వెనుకబడిన తరగతులకు అందరికీ కూడా వాళ్ళకి సముచితంగా వాళ్ళకి స్థానం కల్పించడానికి కూడా ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. 20% ఆ హక్కులు కోల్పోయినాం. కాంట్రాక్టర్ పనుల్లో మాకు వచ్చే సబ్సిడీలు అప్పుడు 15% ఉండే, ఇప్పుడు 3%కి అయింది. మరలా తిరిగి ఆ జీవోలన్నీ తిరిగి తీసుకురావాలి ప్రభుత్వం అని. మాకు బీసీ కార్పొరేషన్ ప్రత్యేకమైన కార్పొరేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టి ఉన్నాడు. కానీ ఆ కార్పొరేషన్ ఎత్తివేయడం జరిగింది. మళ్ళీ అదే బీసీ కార్పొరేషన్లో మాకు నిధులు ఇచ్చి మా ఒడ్డర్లని ఈ ప్రభుత్వం ఆదుకోవాలని, ముఖ్యంగా మా ఒడ్డర్లకు ఇల్లు లేక గుడిసెల్లో ఉంటున్నారు కనుక ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పథకంలో మా ఒడ్డర్లకు ప్రాధాన్యత కల్పించి కలెక్టర్ గారిని కోరుతున్నాం. నాగసనపల్లి ఏడపాయల్లో దగ్గర నాగసనపల్లి ఉంది. అక్కడ మా ఒడ్డర కుటుంబాలు ఒక 30 నుంచి 40 కుటుంబాలు ఉంటాయి. పూరి గుడిసెలో ఉంటున్నారు సార్. అడవిలో ప్రాంతంలో ఉంది. వాళ్ళని తక్షణమే గుర్తించి అక్కడ ఉన్న ప్రజలందరికీ తక్షణమే ఇందిరమ్మ ఇల్లు నిర్మించాలని కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మా ఒడ్డర్ని ఆదుకోవాలి ప్రభుత్వం అని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.